శ్రీరాముల వారికి పట్టాభిషేకం అవుతుంది కదా, నాపడానికి కైకవతల్లికి చెప్పడానికి పోతున్నాం. అదే రాముల వారికి పట్టాభిషేకం అనగానే ఇంతవరదాకా నిన్న చరిత్ర వేరు, ఇంతవరదాకా చరిత్ర బాగా సత్యం జరిగింది. ఇప్పుడు దొరసారి వచ్చిందా ఈ రామాయణానికి పునాది ఈ దొరసారి ఇప్పుడు వచ్చిందా? పునాదులు లేవని నాశనం చేసి తర్వాత కథ దొరసారి చూస్తే కట్టింది కానీ మహాపురుషాలు
దగ్గరికి పోదాం. నాకు రామవారికి పట్టాభిషేకం అంటే మంచిగా అనిపించలేదు. భరతుని వేయాలి అది ముచ్చట తీసుకుపోయి నాకు కైకమ్మ చెప్తాం. నాకంతే అట్లుంటా ఇట్లుంటది. తొందరగా కైకమ్మ దగ్గరికి పోయేదని ఆలస్యం అవుతున్నది. ఓ తల్లి కైకమ్మ, అక్కడ శ్రీరాముల వారికి పట్టాభిషేకం అవుతున్నది, దాన్ని మనం ఆపేదాము. అలాగే నీ అభిప్రాయం ఎట్లుందో తెలుపు. నేను చెప్పినట్టు వినదవు కదా తల్లి? అలాగే వినదండి. నేను చెప్పేది ఏమిటంటే, ఒకటి భరతునికి పట్టాభిషేకం చేయాలి, రెండవది శ్రీరాముల వారిని 14 సంవత్సరాల అరణ్యవాసానికి పంపాలి. కాబట్టి మీ యొక్క భర్తయగు దశరథుడు నీకు 2 వరములు అంతకుముందు ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క 2 వరములు మీరు ఇప్పుడు ఈ విధంగా కోరుకోవాలని కోరుతున్నాను. అలాగే నీ అనువిధముగానే నేను చేశాను. అలాగే తల్లి. రామచంద్ర మహారాజుకి జనులందరూ అందరూ వచ్చేసి ఉన్నారు. నా 2వ భార్య కైకాదేవి రాని కారణం ఏమిటో పోయి తెలుసుకునేది కాక. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి చెల్లియాని కిలను కష్ట మేల కలిగలే బామ, చెల్లియాని కిలను కష్ట మేల కలిగలే బామ, నువ్వు పట్టాభిషేకం గారికి రాని కారణం తెలుపు. జై శ్రీ రాజారామచంద్ర మహారాజ్. శ్రీరాము బాగా గోర్వలేదు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఈ ప్రపంచంలో ఎక్కడైనా పోయి తీసుకొచ్చి ఆ అంశాలు ఏమిటో చెప్తుంది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి కోరినట్టి కోరిక తీసుకోమని కోరినట్టి కోరిక తీసుకోమని కోరినట్టి కోరిక తీసుకోమని కోరినట్టి
రామచంద్ర మహారాజుకి సఖి నీ కోరిక ఎలాంటిదో ఆ ప్రకారం కానీ చేసేదాన్ని అలనాడు నీవు నాకు భయమిచ్చుట మాట ఏల మనసిప్పుడు నీవు ఇవ్వు రాజ్యంబు ఇరవుగా భరతునకు ఇవ్వకుంటే లేదని ఇవ్వనను రాములను బంపుమయ్య అరణ్యమునకు ఇట్టి వరముల నొసమయ్య ఇంపుగాను గట్టిగను నీవు ఇప్పుడు రట్టులేక ఇట్టి మాటలు బలిగిన నీ తల్లి ఒట్టు సుమ్మి కన్న తల్లి కన్న ఎంతయో నీవయటంచు పూజించువాడు 10 మంది తోడ నెమ్మదిగా నతండు మించు భక్తిని వెలయించువాడు తన తమ్ములందరినీ హితము బోధించుతూ మన్నించువాడు ముని పూజుతడాయి విజయుడాయి వంశముగా అంచువాడు వట్టి శ్రీరామచంద్రుని నట్టడివికి పంపి ఏ రీతి నీవు నారీ రీతి కోరికలు కోరి నన్ను ఏడిపించుడా గర్వమే తమ్ములతోటి మునులతోటి ప్రజలతోటి ఎంతో అందంగా మెదులుగా అంత ఆ కుమారుని పైన నీకు ఆ కోరికలు ఎందుకు కలిగి రాజా నేను ఎక్కువ సంభాషణ నీతో వాదు చేయడం నాకు శక్తి లేదు చేయదలుచుకుంటేవా నా కోరికను సఫలం చేయుడు లేదేని పొమ్ముడు నా దగ్గర రాకుండా ఇంకోసారి ఎట్లా రామా నిన్ను అడిగి పంపి నేను ఏ రీతిగా బతకగలను సిద్ధి కుమారా వినుము ఎన్నో విధముల పాద పలుకులు శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఏమి కార్యము నాతో ఏమి కార్యమో నాకు తెలుపు కైకవరములు సకల రాజములు
నాతోటి వరములు కోరుకున్నాను కదా. ఇంత మాట ఖైదీకు ఇంటి చింతలా తండ్రి, ఇంత మాట ఖైదీకు కొంతవేళ వానికి ఇప్పుడు పట్టణంపు కట్టుమయ్యా, కొంతవేళ వానికి ఇప్పుడు పట్టణంపు కట్టుమయ్యా, ఇంత మాట ఖైదీకు ఇంటి చింతలా తండ్రి. ఓ తండ్రి గారు, చిన్ని కార్యముకు బాధపడుతున్నవా? భర్తనకు పట్టాభిషేకం కావించు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి నిన్ను అడవికి పంపి సకలమైన వాకు సుఖము నీకు పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమదేలను తండ్రి, సిగలు గేయవలదు నీవు నిత్యముగా వెళ్ళెదాను, సిగలు గేయవలదు నీవు నిత్యముగా పితృవాక్యము తప్ప నేను తప్పకుండా అరణ్యవాసం రామచంద్ర మహారాజుకి ధరణి శ్రీ కల్పగురి ఆ భగవంతుడు ఎట్లా రక్షించగలడు? శ్రీ రాజారామచంద్ర మహారాజుకి అయ్యో జాపుది వాసులారా, ఏ పూరి వచ్చరయ్యా, అయ్యో జాపుది వాసులారా, పూరి వచ్చరయ్యా, అయ్యో జాపుది వాసులారా, ఏ పూరి వచ్చరయ్యా, అయ్యో జాపుది వాసులారా,
जय श्री राजा रामचंद्र महाराज की प्राण वल्लभ पड़तिन विडते प्राण वल्लभ पड़तिन विडते प्राण वल्लभ पड़तिन विडते प्राण वल्लभ पड़तिन विडते येन बोयदर काल प्रयाणम येन बोयदर काल प्रयाणम येन बोयदर काल प्रयाणम येन बोयदर काल प्रयाणम प्राण वल्लभ पड़तिन विडते प्राण वल्लभ पड़तिन विडते जय जय राम परंधाम जय जय राम परंधाम आहा राम अयोध्या राम आहा राम अयोध्या राम कान वल्लभ पड़तिन विडते कान वल्लभ पड़तिन विडते नादा నన్ను విడిచిపెట్టి మీరు ఎట్లా పోవుడు ఇది ధర్మం కాదు శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ పూలపై పాదములు మ్రోగను చేరి నీవు నడికానంగున నడుచుటెట్లు నిన్ను వెళ్ళనలోన నీ ఎడల్వాలేదు ఎండ వేడికి సహించుటెట్లు చిలుక పలుకులు వెన్ననునికి పడేడు నీవు సింహార్బంబటుల విని జరుగుటెట్లు ఎందరెన్నను చింతమందు నీవు ఎందరెన్నను చింతమందు నీవు మీతిల్లి నిన్ను వంతిగాని పటమందుండుటెట్లు నీవు అత్తమామల కడభక్తి కలిగి వారికి ఉపకారము చేయవలయు పడతిరో నీవు నా ఎప్పటి వచ్చిన అతి కష్టముల పాలేదు కనుక ఇచ్చటనే ఉండి అత్తమామల సేవ చేయము అలాగని ఉండలే మీతోనే వచ్చేదాను రామా శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి ఓ లక్ష్మణ జానకి అటు చూడు గంగా ఎంత అందంగా ఉన్నదో జనమైన ఈ గంగా నది దాకా మన వశమా జనమైన ఈ గంగా నది దాకా మన వశమా గంగా నది
ఓపురి తూర్పనకు వస్తుంది, ఇంకా ముక్కు చెవులు పోసేది ఉన్నది, జటాలు వస్తుంది, బాగున్నాయి చూసేటి ఇంకా ఊరు ఓపురి. మహారాజుకి వద్దు శ్రీ రాజరామచంద్ర మహారాజుకి నాయన్న శ్రీరామ నా పాలి దైవమా, 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 నాయన్ను దయవేడి నన్నేలా యుంచితివా, నాయన్ను దయవేడి నన్నేలా యుంచితివా, నాయన్ను దయవేడి నన్నేలా యుంచితివా, నాయన్ను దయవేడి నన్నేలా యుంచితివా, నీళ్ళు నాకేలా ఈ రాజా సుఖమేలా, 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 మాయాకాని మానా భజనా చేయుతు స్వామి, 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 నీవు లేని చోట నేను కాదినమున్నా, 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 నిన్ను విడిచి నిత్యముగా శ్రీరామా, నీవేళ నిన్ను విడిచి నిమిషముండగలేను, నీవేళ నిన్ను విడిచి నిమిషముండగలేను, నాయన్న శ్రీరామ నా పాలి దైవమా, నాయన్న శ్రీరామ నా పాలి దైవమా, నాయన్న శ్రీరామ నా పాలి దైవమా, నాయన్న శ్రీరామ నా పాలి దైవమా. అన్నగారు మీకు ఇదే 10,000 వందనములు, మిమ్మల్ని విడిచి నేను ఉండజాలను. జై శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి. అన్నగారు రాఘవ రామచంద్ర నాన్నగారు మీ నామం గతించినారు, మీ నామం దలుచుతూ. తండ్రి గారు, నేను వనవాసం అయినందున నా మీద భ్రాంతి చెంది స్వర్గస్థులైనారా తండ్రి గారు? నన్ను తండ్రి నన్ను బాచిపోతివా, నన్ను బాచిపోతివైనా తండ్రి గారు, నేముఖమెందు ఇందులోన చేతునిప్పుడు ఇలాలోన. అన్నగారు మన పూర్వంకు బోధం రండి. మిత్రమా భరత, తండ్రి మీ ఆజ్ఞయ్య వనవాసం వచ్చి ఉన్నారు. నేను ఇప్పుడు వనవాసం మళ్ళా అయోధ్యకు వచ్చిన ప్రజలేమందరూ నేను పితృవాక్యం తప్ప నేను మరలా రాజ్యం రాలేను. జై శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి. కేశవని కోపము నా మీద రామ
రామచంద్ర నువ్వు నా మీద కోపం చూపితే ఎట్లా? భరత అట్లయినా నేను ఒక ఉపాయం చెప్పదా వినుము. నేను నా యొక్క పాదరక్షలు నీకు ఇస్తును, అవి తీసుకొని పోయి నీ సింహాసనం నా కూర్చుండి ఆడ పెట్టుకొని పూజించుకుంటాను. వచ్చేదాకా నీవు రాజ్యం వేలుము. అలాగే అన్నయ్య, మీరు చెప్పినట్టే నేను నీ పాదకలు తీసుకుపోయి రాజ్యం వేలేదు. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము దొరికెను 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 పతివారము పాప విధారే పతివారము పాప విధారే పతివారము పాప విధారే పాలించుమురా పావన చౌడే పాలించుమురా పావన చౌడే పాలించుమురా పావన చౌడే పాలించుమురా పావన చౌడే రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రామాని పూజలు చేస్తుండగా త్వరలో శూర్పణఖ రాబోతున్నది. పోయి ఒక ఆ యొక్క పర్ణశాలకు కట్టెలు కొట్టుకరా ముఖ్యం. అన్నయ్య అలాగే నిర్మించుదాం. కారణము తెల్లగా కన్ని కవిరసురాత్మరిత మౌని ఫలము తెచ్చి సమగ్రత ధర్మముగా ఏమో ఫలము తెచ్చి సమగ్రత స్థానము వాడ నన్ను శాంతిదయ దృష్టితో గాంచిన స్థానము చేపు బొమ్ము దండై పోతినే. ఆహా, ఈ వృక్షం యొక్క ఫలము అనంతకరంగా ఉన్నది, వీటిని తెచ్చదను. ఆహా, నా సూర్యకంతే ఈ మామిడి చెట్టును తెగవేసేదను. ఆహా, ఇందులో ఎవరు మునీశ్వరుడు తపస్సు చేస్తుంది, తల తిరిగిపడను నాకు తెలియక ఆ శిరస్సు తెగిపడను కదా. అన్నయ్య రామచంద్ర, నా తప్పు క్షమించుమా అన్న. ఇది రామచంద్ర మునీశ్వరుడు కాదు, శూర్పణఖ కుమారుడు ఆయన జంబకాసుడు. ఏమీ పాపం లేదు. శివశంకర్ మహారాజ్ కి రామనాథుని ముద్దులు చెల్లెను
అమ్మాని గిరే వందనాలు. లాభం ఏమిటివా? అయ్యా అమ్మ చెప్పమ్మా. నేను దక్షిణ లంక గురించి రావణ బ్రహ్మ చెల్లెను. రావణ బ్రహ్మ చెల్లెవు. నా నామము సుగంధి అందుడు. చదువుతున్నామమ్మా ఇప్పుడు. రావణ వారు ఉన్నారట. రామనామం చేస్తుంటే మా రావణ వారు ప్రతి ఒక్కరు ఒకసారి చెప్పు. వాళ్ళ దగ్గర పోతాను. సరే అమ్మా వెళ్ళిరండి. రోజు దగ్గరికి శ్రీ మనోహర శ్రీ మనోహర ఓ రామచంద్ర శ్రీ మనోహర శ్రీ మనోహర ఓ రామచంద్ర శ్రీ మనోహర ఓ రామచంద్ర మదన సుందర నన్ను బ్రహ్మర మదన సుందర దశరథుని పెద్ద కుమారుండ తరుణి వంశజుండ సాధ్విని నా భార్య మా తండ్రి ఆజ్ఞచే ఇటు వచ్చి దివాకాంతర వనవాసమునకో నారి నా యొక్క నామము శ్రీరామచంద్రుడు అందరు నీవెవరో తెలుపు మీ లంకాపూర్ తీసి రావణ బ్రహ్మ చెల్లెను నామము సుగంధి అందుడు. నీదే ఓ రామ శ్రీరామ ఓ సీతా ఓ రమణ ఓ రామ శ్రీరామ ఓ సీతా ఓ రమణ ఓ రామ శ్రీరామ ఓ సీతా ఓ రమణ ఓ రామ శ్రీరామ ఓ సీతా ఓ నిరుదూడు మంది నన్నుడు మంది నిరుదూడు మంది నన్నుడు మంది నిరుదూడు మంది నన్నుడు నిరుదూడు మంది నన్నుడు నిరువలసి ఉంటేనే నిరువలసి
సీతా నాకున్నది నాతి నీవేలానే సీతా నాకున్నది నాతి నీవేలానే సీతా నాకున్నది నాతి నీవేలానే సీతా నాకున్నది నాతి నీవేలానే నాతి నీవేలానే న్యాయము తెలియాలే నాతి నీవేలానే న్యాయము తెలియాలే నాతి నీవేలానే న్యాయము తెలియాలే నాతి నీవేలానే న్యాయము తెలియాలే సీతా నాకున్నది నాతి నీవేలానే సీతా నాకున్నది నాతి నీవేలానే ఓహో నారి నాకు సీతాదేవి ఉన్నది నీవు నాకు వలదు పొమ్ము బులస దగ్గరికి సీతాదేవి వినుము నా మాటలను నమ్ము 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 నీవు నా కోరికలు నిజముగా తీర్చుమయ్యా 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 సీతాదేవి వినుము నా మాటలను నమ్ము సీతాదేవి వినుము నా మాటలను నమ్ము ఓ రాఘవ రామచంద్ర సీతాదేవిని మాటలు ఇచ్చినాను కోరిక తీర్చుమయ్యా ఏకాంతోడున్నాడు ఆలస్వానుండగదా ఏకాంతుడున్నాడు ఆలస్వానుండగదా ఏకాంతోడున్నాడు ఆలస్వానుండగదా ఏకాంతుడున్నాడు ఆలస్వానుండగదా ఆలస్వానుండగదా అందమైనవాడు ఆలస్వానుండగదా అందమైనవాడు ఆలస్వానుండగదా అందమైనవాడు ఆలస్వానుండగదా అందమైనవాడు ఏకాంతోడున్నాడు ఆలస్వానుండగదా ఏకాంతుడున్నాడు ఆలస్వానుండగదా ఓ నారి నా తమ్ముడు లక్ష్మణుడు నాకంటే అందంగా ఉంటాడు అతని దగ్గర పోము నేను పెళ్లి చేసుకుంటాడు బులస దగ్గరికి విరహ బాలకు తాళావో కమలా నయనోడా 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 మన్మల బాలములు మరియేచెను రామ మన్మల బాలములు మరియేచెను రామ మన్మల బాలములు మరియేచెను రామ మన్మల బాలములు మరియేచెను రామ విరహ బాలకు తాళావో కమలా నయనోడా విరహ బాలకు తాళావో కమలా నయనోడా ఓ రాఘవ రామచంద్ర మన్మల బాణాలు విరహ ఎక్కువ నన్ను వివాహం చేసుకున్నాము వలదో వలదో పలుమారు బ్రతిమిలాడంగా వలదో వలదో పలుమారు బ్రతిమిలాడంగా పలుమారు బ్రతిమిలాడంగా పలుమారు బ్రతిమిలాడంగా తొలితముగా నా తమ్ముడైన లక్ష్మణుడు తమ్ముడైన లక్ష్మణుడు బల్వివాకు తొలితముగా నా తమ్ముడైన లక్ష్మణుడు బల్వివము చేసుకొను లక్ష్మణుడు బల్వివము చేసుకొను వలదో వలదో పలుమారు బ్రతిమిలాడంగా వలదో పలుమారు బ్రతిమిలాడంగా ఓహో నారి పలుమారు బ్రతికాంగా ఉన్నావు నా తమ్ముడు లక్ష్మణుడి దగ్గర పోము రోజు దగ్గరికి నమ్మగలనా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలనా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలనా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలనా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్లమ్మగలనా
నీ తమ్ముడైన లక్ష్మణుడు రాఘవ రామచంద్ర తమ్ముడైన లక్ష్మణ్ గారి హోదగా నాకు అనుభవం ఈ బంధువులనే లోకవాలు రాజదను రండి ఈ బంధువులనే లోకవాలు రాజదను రండి ఈ బంధువులనే లోకవాలు రాజదను రండి నెమ్మది లక్షణ నంది వినుబలు నెమ్మది లక్షణ నంది వినుబలు నెమ్మది లక్షణ నంది వినుబలు నెమ్మది లక్షణ నంది వినుబలు నమ్మి వినుబలు వినుబలు చేసుకొను నమ్మి వినుబలు వినుబలు చేసుకొను నమ్మి వినుబలు వినుబలు చేసుకొను నమ్మి వినుబలు వినుబలు చేసుకొను నీవో నీ బంధువులనే లోకవాలు రాజదను రండి నీవో నీ బంధువులనే లోకవాలు రాజదను రండి నీవో వినుము లక్ష్మణ నీవో అనుమాన పడక వినుము లక్ష్మణ నీవో అనుమాన పడక దని ముక్కు చెవులు కోడలు ఓ లక్ష్మణ దీని ముక్కు చెవులు కోసి దీనికి ముక్కున దిక్కున్న వాళ్ళతో చెప్పుకో చేయము లక్ష్మణ ఆ పొమ్మ రాసిన ఎక్కడికి పార్వతి జగదీశ్వరి పాయి మాం శంకరి జై పార్వతి జగదీశ్వరి పాయి మాం శంకరి పార్వతి జగదీశ్వరి పాయి మాం శంకరి జై పార్వతి జగదీశ్వరి పాయి మాం శంకరి జై నిర్వహించు కార్యమికులు నిగులా జగదీశ్వరి 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 జై కరుణాను లక్ష్మణుని దండాన గానులో కరుణాను లక్ష్మణుని దండాన గానులో కరుణాను లక్ష్మణుని దండాన గానులో కరుణాను లక్ష్మణుని దండాన గానులో పార్వతి జగదీశ్వరి పాయి మాం శంకరి జై పార్వతి జగదీశ్వరి పాయి మాం శంకరి జై జై మొత్తం లక్ష్మణానికి ఇదే పదివేల నమస్కారం. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఎవరి మగవని ఆనవాళ్ళు రాజబాబు కదా రాజు
లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీ ఆత్మలో చదివి గది ముక్కు చెవులు రణమరణించవంపురణ్యం తోడం పెళ్లి బాగున్నాదా పెళ్లి బాగున్నాదా పెళ్లి పెళ్ళంటే పెళ్లి బాగున్నాదా పెళ్లి చేసింది దాని ముక్కు చేసి దాని ముక్కు చెవులు వచ్చి దీన్ని దిక్కుల చోటు చెప్పుకోకుండా పోసి పంపింది కదా మంచి పని చేస్తుంది లక్ష్మణ్. అన్నారో నాది గది అన్నారో నాది గది అన్నారో నాది గది కన్నులారూరు
రామో